ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ గా మనకైతే ఈ యొక్క వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. సో లింక్స్ ఉంటుందన్నమాట. ఈ రోజే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు క్రితమే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 14 జరిగింది. ఈ వేకెన్సీ మనకి లింక్డ్ఇన్ ద్వారా ప్రమోట్ చేయబడింది అనమాట. ఆన్ సైట్ టైము. సో మీరు ఎలా అప్లై చేయాలనేది కూడా ఈజీగా మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయొచ్చు అనమాట. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. అది కూడా చూడొచ్చు. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలి. అది కూడా లాస్ట్ 6 మంత్స్ లేదా 3 మంత్స్ లోపు ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసి ఉంచుకోవాలన్నమాట. నేను ఈ ఉద్యోగానికి తగిన వారన్నా లేదా అనేది చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉద్యోగం గురించి ఉద్యోగ అవసరాలు అనేసి ఇవ్వడం జరిగింది. పాత్ర ఉద్యోగ శీర్షిక చూసుకుంటే అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ ఫంక్షన్ డిపార్ట్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో పాత్ర ఉద్యోగ శీర్షిక చూసుకుంటే అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ గా మీరైతే వర్క్ చేయాలి. డిపార్ట్మెంట్ చూసుకుంటే గ్రామీణ బ్యాంకింగ్ లో మీరైతే వర్క్ చేయాలి. ఉద్యోగం ఉద్దేశం వచ్చేసరికి ఈ పాత్రలో శాఖ కోసం రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహించే విధంగా ఉండాలి మరియు స్కేలింగ్ చేసే విధంగా ఉండాలి. మరియు కార్యకలాపాలు మరియు వనరులను అత్యంత ఖర్చుతో కూడుకున్న మరియు సాంకేతికంగా ప్రభావవంతమైన పద్ధతిలో నిర్వహించడం ఉంటాయన్నమాట. రోల్ బేరర్ నియమించబడిన శాఖ కోసం కస్టమర్ సేవ మరియు శాఖ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తాడు అనేసి చెప్పడం జరిగింది. మరియు రోజువారీ శాఖ నిర్వహణకు బాధ్యత కూడా వహిస్తాడనమాట. ఈ పాత్ర శాఖ కోసం అన్ని గ్రామీణ బ్యాంకు పత్రాలు, కేంద్ర సంరక్షిత మరియు గ్రామీణ మరియు సెమీ అర్బన్ రిటైల్ ఉత్పత్తులకు కార్యాచరణ మద్దతులను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. కస్టమర్ జీవిత చక్రాన్ని సజావుగా నిర్వహించడము, కస్టమర్ అభ్యర్థులను నెరవేర్చడము మరియు అత్యుత్తమ తరగతి సేవలను అందించడము కోసం రోల్ బేరర్ ప్రధానంగా బాధ్యత వహిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. బాధ్యతలు, పాత్రలు మరియు బాధ్యతలు అన్నమాట. సో బ్రాంచ్ యొక్క రోజువారీ కార్యకలాపాలు మరియు పరిపాలనకు బాధ్యత వహిస్తారనమాట. బ్యాంకు విధానాలకు కట్టుబడి ఉండేలా చూసుకుంటారు. మా గ్రామీణ నెట్వర్క్ లోని నియమించబడిన శాఖ యొక్క వినియోగదారులను శాఖ కార్యకలాపాలు మరియు సేవలను అందించడం బాధ్యత అనేది వహిస్తారు. దరఖాస్తు ఫారంలు, డేటా ఎంట్రీ, కస్టమర్ ఐడీలు సృష్టి, ఖాతాలు మొదలైనవి అన్ని కూడా కేవైసీ తనిఖీ కూడా వీళ్ళైతే నిర్వహిస్తారనమాట. దరఖాస్తు ఫారములు మరియు లోన్ డాక్యుమెంట్ ధృవీకరణతో సహా ఫైల్ డాక్యుమెంట్ తనిఖీ అనేది ఉంటుంది. అలాగే నగదు మరియు క్లియరింగ్ లావాదేవీలు నిర్వహించడం అనేది మీ యొక్క బాధ్యత. అలాగే శాఖకు మంచి ఆడిట్ రేటింగ్ ను నిర్వహించేది మీ యొక్క బాధ్యత. బాహ్య మరియు అంతర్గత కస్టమర్లకు బ్రాంచ్ లో అత్యుత్తమ తరగతి సేవలను అందించే దిశగా కృషి చేసే విధంగా ఉంటారు. శాఖకు సమ్మతి అనేది లభిస్తుంది. రుణ కార్యకలాపాలు మరియు కార్యాచరణ ప్రమాదం వంటి కీలకమైన కార్యాచరణ మరియు నియంత్రణ పద్ధతులు అమలును వ్యూహాత్మకంగా రూపొందించడంలో మరియు నడిపించడంలో కూడా సమర్థవంతమైన వ్యాపార భాగస్వామిగా పనిచేసే విధంగా ఉంటారు. ట్యాట్ మరియు ఎస్ఏఎల్ అప్గ్రేడేషన్ మెరుగుపరచడానికి ప్రక్రియలు ఆప్టిమైజేషన్ కోసం కార్యకలాపాల బృందం అంతటా నాణ్యత చొరవలను పర్యవేక్షించండి అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచడానికి ఆటోమేషన్ మరియు డిజిటలైజేషన్ వంటి సాధనాలను ఉపయోగించుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో విద్యా అర్హత వచ్చేసరికి గ్రాడ్యుయేషన్, BA, BCom, BBA, BSc, BTech, BE లేదా ఏదైనా ఇతర గ్రాడ్యుయేషన్ అనుభవం అనేది అవసరం. అనుభవం వచ్చేసరికి మీకైతే
బ్యాంకింగ్ లేదా అనుబంధ వ్యాపారంలో 2 నుండి 5 సంవత్సరాల సంబంధిత అనుభవం ఉంటే చాలా మంచిది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇది నోటిఫికేషన్ వివరాలు. మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో వివరంగా వివరించడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.